అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు 9వ రోజు సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వంట వార్పు కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ చంద్రవతి ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తుందని, నేటికి 9 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో చలనం లేదని అన్నారు. ఈ రోజు వంట వార్పు కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తున్నామని తెలియజేశారు. పక్క రాష్ట్రం తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు 18,000 రూపాయలు ఇస్తానని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని, ఆంధ్ర రాష్ట్రం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్క రాష్ట్రం ఇస్తున్న వేతనాలనైనా ఈ రాష్ట్రం అమలు చేయాలని అన్నారు. అధికారంలోకి వచ్చేటప్పుడు జగన్ నేనున్నాను, నేను విన్నాను, నేను చూశాను అని, నేడు అంగన్వాడీ మహిళలు రోడ్డు మీద ఆందోళన చేస్తూ ఉంటే ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. తక్షణమే అంగన్వాడీల వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. వంట వార్పు కార్యక్రమానికి మద్దతుగా ఏపీ ఎంఎస్ఆర్యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, సిఐటియు కాకినాడ నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, జీజీఎస్ మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణ మాట్లాడటం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అంగన్వాడీల సమ్మె కాకినాడ జిల్లాలో 8వ రోజు వంట వార్పు కార్యక్రమంతో మొదలైంది. ఈరోజు వంట వార్పు కార్యక్రమము మా న్యాయమైన డిమాండ్లు కనీస వేతనం ఇచ్చే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన కోరికల పట్ల మా రాష్ట్ర నాయకులు పిలిచి చర్చించి ఇప్పుడు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిన్ననే ప్రకటన ఇచ్చిన తెలంగాణలో అంగన్వాడీకి 18,000 రూపాయలు, హెల్పర్లకి మినీలకి 13,600 రూపాయలు అని చెప్పేసి ప్రకటన ఇచ్చారు. మరి ఆ విధంగా ప్రభుత్వం పక్క రాష్ట్రంలోనే వేతనాలు ఇస్తూ ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వేతనాలు పెంచకపోవడం అనేది శోచనీయం. కాబట్టి తక్షణమే వేతనాలు పెంచి పౌష్టికాహారం అందేలాగా గర్భిణికి, బాలింతలకి సెకండ్ ఫేజ్ ఇవ్వాల్సిన తరుణం కూడా వచ్చింది. కాబట్టి ఆ విధంగా ఇప్పటికే 8 రోజులు అవుతుంది సెంటర్లో ఆ తల్లులు పిల్లలు కూడా పౌష్టికాహారానికి నోచుకోకుండా ఉంటారు. తక్షణమే మా వేతనాలు పెంచి మాకు గ్రాట్యుటీని అమలు చేసి ఈ సమ్మెను విరమింపజేయడం కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రావతి జిల్లా ప్రధాన కార్యదర్శి, కాకినాడ జిల్లా.